వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో చాలా న్యూస్ టెక్ ఏమంటారు హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ ఎక్కువ ఉన్నాయి, అంతే ఇంకేం లేదు. ఫస్ట్ న్యూస్ చూసుకుంటే రియల్మీ నుంచి అన్నమాట. సో రియల్మీ 12 ప్లస్ ఏవైతున్నాయో BIS వెబ్సైట్లో సర్టిఫికేషన్స్లో బయటపడ్డది అన్నమాట. ఇక్కడ స్పెక్స్ అయితే మనం ఆల్రెడీ లీక్ అయిన కాడికే ఉన్నాయన్నమాట. సో ఇంకొంచెం రాగానే ఇంకా అఫీషియల్గా డెప్త్కి వెళ్తాను. ప్రస్తుతానికి అయితే ఇట్లా సర్టిఫికేషన్స్ బయటపడ్డాయి కాబట్టి అడిషనల్ ఇన్ఫర్మేషన్ అయితే దొరకలేదన్నమాట. సో ప్రో వేరియంట్ అన్నారు. సో ప్రో వేరియంట్ ఇక్కడ ఏం లేదు బై 12 and 12+ సంబంధించిన లిస్టింగ్స్ అయితే బయటపడ్డాయి, అంతే ఇంకేం లేదు. నెక్స్ట్ చూసుకుంటే హార్డ్వేర్ న్యూస్ అనమాట. సో ఇక్కడ హార్డ్వేర్ న్యూస్ ప్రకారం చూసుకుంటే MSI నుంచి అనమాట. సో MSI వాళ్ళ Z790 రిటర్న్ మళ్ళీ వచ్చేసింది అన్నమాట. ఓవర్క్లాక్ ఇంకే మదర్ బోర్డ్స్ ఇవి. సో ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ మన వాళ్ళు ఏం చేస్తారు, ఓవర్క్లాక్ మదర్ బోర్డ్స్ కదా. సో ఓవర్క్లాక్ మదర్ బోర్డ్స్ ఏం చేస్తారు, డైరెక్ట్ ర్యామ్ మీద పడేవి. సో ఈ మదర్ బోర్డ్ చూసుకుంటే డైరెక్ట్గా DDR5 8000 MHz ఫ్రీక్వెన్సీ ర్యామ్ ఏమవుతుంది, దానికంటే 8000 కంటే ఎక్కువ కూడా బూస్ట్ అయితే సపోర్ట్ చేసేది మదర్ బోర్డ్ అనేసి అయితే అంటారు. ఇది ఒకటి అని అంటే కాదు, ఈ మదర్ బోర్డు దగ్గర 128 GB కెపాసిటీ దాకా కూడా ర్యామ్ సపోర్ట్ చేస్తుంది అనేసి అయితే అంటారు. సో అంటే కొంచెం ట్వీక్స్ అవన్నీ చేయడం, కానీ డిఫాల్ట్గా అయితే 64 GB దాకా ర్యామ్ అయితే సపోర్ట్ చేస్తుందంట. బై డిఫాల్ట్గా మనం కొన్ని ట్వీక్స్ చేంజెస్ చేస్తే 128 GB దాకా పోదు అనేసి అయితే సపరేట్ అప్డేట్ అయితే వచ్చింది అన్నమాట. సో మార్కెట్లోకి రాగానే ఇంకొక అప్డేట్ అయితే తీసుకొస్తాను ఈ మదర్ బోర్డ్. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే AMD నుంచి అంట. సో AMD వాళ్ళ రేడియాన్ RX 7900 XTX అనమాట. సో ఇది ప్రైస్ డ్రాప్ అయింది. సో యాక్చువల్లీ ఇది $899 ఏమో ఉందన్నమాట. సో పౌండ్స్. సో ఇక్కడ అంటే ఈ గ్రాఫిక్ కార్డ్ రిలీజ్ అయినాక ఇదే లీస్ట్ అనమాట, చాలా తక్కువది. ఐ థింక్ ఇది స్టార్టింగ్లో లాంచ్ అయినప్పుడు ఎంత ఓకే 14 పౌండ్స్ ఏమో, 1400 పౌండ్స్, ఇప్పుడు 900 పౌండ్స్. సో దగ్గర 30 to 40% కటింగ్స్ అయితే వచ్చేసినాయి అనమాట. సో దేనికి ఎందుకు తీసుకొచ్చారంటే NVIDIA వాళ్ళ 4070 Ti సూపర్ ఉంది కదా. సో ఆ గ్రాఫిక్ కార్డ్ దగ్గర రానికి పోటీకి రానికి అని చెప్పేసి మనం కూడా దీని ప్రైస్ అయితే తగ్గించారు అన్నమాట. సో ఇండియా తగ్గిందా లేదనేసి దీనికి కంప్లీట్ అయితే రాలేదు, కానీ బయట స్టేట్స్లో కొంచెం తగ్గింది. తర్వాత నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మాత్రము ఇంటెల్ నుంచి అన్నమాట. సో ఇంటెల్ వాళ్ళ CEO అఫీషియల్గా క్లెయిమ్ చేసింది ఏంటంటే ఇంటెల్ వాళ్ళది ప్యాంథర్ లేక్, అంటే అది ఇప్పట్లో రాలేదు అనుకో, ఇప్పట్లో అయితే రాదు. ప్యాంథర్ లేక్ AI ప్రాసెసింగ్ ఉందో ఇది ఆరో లేక్ కంటే కూడా ఇంకా డబుల్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది, ఇంకా డబుల్ MPU ప్రాసెసింగ్ ఎక్కువ ఉంటుంది దానికంటే కూడా ప్యాంథర్ లేక్ అనేసి అయితే అంటుండో. సో ప్యాంథర్ లేక్ ఎప్పుడు వస్తుంది అన్న అంటే ఇది 2025 ఇయర్ ఎండింగ్ లేకపోతే 2026కి వస్తుంది. సో ప్రస్తుతానికి మనకి 2024లో ఆరో లేక్ వస్తుంది, తర్వాత మీకు లూనార్ లేక్ ఉంది, దాని తర్వాత 2025 ఎండింగ్లో ప్యాంథర్ లేక్ వస్తామన్నమాట. సో సంవత్సరంన్నర మనం అయితే వెయిట్ చేయాలి. సో ఈ రోడ్ మ్యాప్ కూడా పిక్చర్ కూడా బాగానే మెన్షన్ చేసారు అన్నమాట. సో స్పెసిఫిక్గా నాకు తెలిసి ఈ ప్రాసెసర్లు మోస్ట్ కేసెస్ ల్యాప్టాప్కి డెస్క్టాప్కి ఎప్పుడు వస్తాయో అయితే కన్ఫర్మ్ అయితే లేదు. ల్యాప్టాప్ కాడికే మనం చూసుకోవాలన్నమాట ప్రస్తుతానికి వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఎందుకంటే ఇక్కడ ఇన్ఫోగ్రాఫ్లో కూడా పక్కకి మనకు ల్యాప్టాప్ ఉంది, అక్కడ నుంచి ఇయర్ ప్యాంథర్ లెక్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రాసెసర్ యొక్క డై కూడా చిన్న పొడుగ్గా చూపించారు. సో నార్మల్గా ఏంటంటే స్క్వేర్లా వేరేలాగా చూపిస్తే డైరెక్ట్గా అనిపించేస్తుంది ల్యాప్టాప్ అని చూస్తారు, ల్యాప్టాప్ వచ్చింది. అండ్ నెక్స్ట్ గేమ్ న్యూస్ చూసుకుంటే మాత్రమే చాలా రోజుల తర్వాత ట్వీక్స్ తర్వాత కూడా Fortnite గేమ్ ఏదైతుందో ఎపిక్ స్టోర్ అది iPhones and iPadsకి రిటర్న్ అవుతుంది అనమాట. సో చాలామంది బాగా ఇష్యూస్ వచ్చినాయి అప్పుడు యూరోపియన్ యూనియన్లో. సో ఇప్పుడు వచ్చే ఛాన్సెస్ అయితే బాగా ఉన్నాయనేసి అయితే అంటారు. సో ఒకవేళ ఇట్లా Fortnite యాప్ అట్మాస్ఫియర్లో ఆడాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అనమాట. సో మంచి అప్డేట్స్ కూడా వచ్చినాయి Fortnite నుంచి, చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకొక న్యూస్ చూసుకుంటే మాత్రం Resident Evil 2 గేమ్ ఏదైతుందో సేల్లోకి వచ్చింది అనమాట. సో ఎందుకు సేల్లోకి వచ్చిందని అంటే ఇక్కడ క్యాప్కామ్ వాళ్ళది వింటర్ సేల్ అనేది తీసుకొచ్చారు. సో ఇక్కడ మీకు చాలా గేమ్స్కి డిస్కౌంట్స్ అయితే వస్తున్నాయి. సో ఒకవేళ ఇట్లా ఏమైనా మంచి గేమ్స్ ఆడాలనుకుంటే ఆడండి. ఇక్కడ Resident Evil 2 గేమ్ ఏదైతుందో 500 రూపీస్కి తీసుకొచ్చిన అన్నమాట. సో రీసెంట్గా వచ్చిన గేమే. సో ఈ ఆఫర్లో కంపల్సరీ పర్చేస్ చేసుకోవాల్సిన గేమ్ ఇది. అండ్ కమింగ్ టు సిస్టమ్ రిక్వైర్మెంట్ చూసుకున్నప్పుడు ఆల్రెడీ చెప్పినాను, మళ్ళీ మంచిగా రిపీట్ చేస్తాను. ఏంటంటే ఈ మధ్య కాలంలో చేంజెస్ చేశారు వాటి. సో కంపల్సరీ Windows 10 అండ్ అబోవ్ 64-bit ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాలన్నమాట. ఇంటెల్ వాళ్ళది కోర్ i5 4th జనరేషన్, తర్వాత AMD వాళ్ళ FX 6300 బెటర్ 8 GB ర్యామ్,
9000 సిరీస్ గ్రాఫిక్ లేకపోతే రేడియన్ RX 460 డైరెక్ట్ 12 కంపల్సరీ 26 GB స్టోరేజ్ ఉండాలి మేడం. ఇవి మినిమం సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అన్నమాట. 720p లో సెట్టింగ్స్లో గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. సో బై మంచిగా ఉంటుంది. రెసిడెంట్ ఈవిల్ గేమ్స్ అయితే నేను చాలా ఇయర్స్ నుంచి ఆడుతున్నాను. ఈవెన్ PlayStation 1 నుంచి ఆడుతున్నాను నేను. సో మంచి స్టోరీతో పాటు వస్తారన్నమాట. ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతారు అండ్ ట్రై చేయండి. అండ్ ఇవి ఇవాళ టెక్ న్యూస్ అండ్ గేమ్స్ అప్డేట్స్ మీకు ఎలా అనిపించి మీ కింద కామెంట్ చేయండి. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వేళ కలుసుకుందాం.